నౌడేస్ చాలా మంది దంపతులకు ఎదురవుతున్నటువంటి సమస్య సంతానలేమి. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, లేట్‌గా మ్యారేజెస్ అనేవి అవుతుండడం. ఇవన్నీ కూడా సంతానలేమికి గల కారణాలు. హలో ఎవ్రీవన్. ఐ యామ్ డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్స్. జనరల్ గా సంతానలేమి అనగానే స్త్రీలను మాత్రమే నిందించడం జరుగుతుంది. సంతానలేమికి సంబంధించిన కారణాల పరంగా చూసుకున్నట్లయితే 50% స్త్రీలలో కారణాలు ఉంటాయి. 45% వరకు పురుషులకు సంబంధించిన కారణాలు ఉంటాయి. 5% వరకు అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. సంతానలేమి అంటే ఏంటి? జనరల్ గా దంపతులు ఇద్దరు 1 సంవత్సరం పాటు ఎలాంటి గర్భనిరోధక చర్యలు చేపట్టకుండా సాధారణ లైంగిక జీవితం గడిపినప్పటికీ స్త్రీలు గర్భం దాల్చకపోతే దాన్నే మనం సంతానలేమి అంటాం. సంతానలేమి 2 రకాలుగా ఉంటుంది. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఇంకా సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే స్త్రీలు తమ వివాహం అనంతరం 1 సంవత్సరం పాటు సాధారణ లైంగిక జీవితం గడిపినప్పటికీ స్త్రీ గర్భం దాల్చినట్లయితే దాన్నే మనం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒకసారి గర్భం దాల్చిన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత రెండవ, మూడవ సంతానానికి ఇబ్బంది ఉండడం, లేక ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత గర్భస్రావం అవ్వడం వల్ల పిల్లలు లేకపోవడం. ఇవి 2 సెకండరీ ఇన్ఫర్టిలిటీ కిందకి వస్తాయి. సంతానలేమి గల కారణాలు పురుషుల్లో మనం ఇప్పుడు చూద్దాం. పురుషుల్లో శుక్ర కణాలు అసలే ఉత్పత్తి కాకపోవడం అజోస్పర్మియా, లేక తక్కువగా శుక్ర కణాలు ఉత్పత్తి కావడం అలిగోస్పర్మియా. శుక్ర కణాలకు సంబంధించి కదలికల్లో లోపాలు ఉండడం ఆస్థెనోస్పర్మియా. శుక్ర కణాల నిర్మాణంలో లోపాలు అనేటటువంటి ఉండడం టెరటోస్పర్మియా. వీటితో పాటు వృషణాలలో ఉండేటటువంటి రక్తనాళాలు వాపుకు లోనవడం వారికోసీల్. వృషణాలు ఉండేటటువంటి తిత్తిలో నీరు చేరడం హైడ్రోసీల్. వీటితో పాటుగా హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా పిట్యూటరీ ఇంకా థైరాయిడ్ రిలేటెడ్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ కి సంబంధించినటువంటి అసమతుల్యతలు. పురుషులు బరువు అధికంగా ఉండడం, మధుమేహంతో బాధపడుతూ ఉండడం, పొగ తాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, జన్యుపరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా సంతానలేమి గల కారణాలు. వీటితో పాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఇలాంటి సెక్సువల్ కంప్లైంట్స్ ఉండడం వల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. స్త్రీలలో సంతానలేమి గల కారణాలు చూసుకున్నట్లయితే గర్భసంచి లేకపోవడం లేక చిన్నదిగా ఉండడం, గర్భసంచిలో కణతులు ఉండడం, దీంతో పాటు ఎండోమెట్రియోసిస్ సమస్యలు, ఫాలోపియన్ ట్యూబ్స్ లేకపోవడం లేక ఫాలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడం, అండాశయాలు అనేటటువంటి చిన్నదిగా ఉండడం, లేకపోతే అండాశయాలలో నీటి బుడగలు అనేటటువంటి ఏర్పడుతూ ఉండడం, యోని మార్గం చిన్నదిగా ఉండడం లేక మూసుకుపోవడం, యోని అధిక ఆమ్లగుణం కలిగి ఉండి శుక్రకణాలు చనిపోయేలాగా కారణమవుతూ ఉండడం. వీటితో పాటుగా హార్మోన్లకు సంబంధించినటువంటి అసమతుల్యతలు, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్, థైరాయిడ్ హార్మోన్స్, పీసీఓడి సమస్యలు ఇవన్నీ కూడా స్త్రీలలో సంతానలేమి గల కారణాలు అవుతుంది. జనరల్ గా సంతానలేమి సమస్య ఉండేటటువంటి వాళ్ళు పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ విధమైన రిపోర్ట్స్ చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్ గా పురుషుల పరంగా మనకి సంతానలేమి సమస్య ఉన్నట్లయితే అల్ట్రాసౌండ్, స్క్రోటం, టెస్టిక్యులర్ బయాప్సీ, కంప్లీట్ సెమెన్ ఎనాలిసిస్, దీంతో పాటు సిబిపి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సీరం టెస్టోస్టెరాన్ ఇవన్నీ కూడా ప్రైమరీగా మనకి అవసరం పడుతూ ఉంటాయి. దీంతో పాటు మధుమేహం ఉందో లేదో తెలుసుకోవడానికి బ్లడ్ షుగర్ లెవెల్స్, థైరాయిడ్ చెకప్ కూడా రిక్వైర్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. స్త్రీలలో సంతానలేమికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని నిర్ధారించడానికి అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అబ్డామెన్ ఇంకా పెల్విస్, వీటితో పాటు ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఇంకా సీరం ప్రొలాక్టిన్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ ఇలాంటి రిపోర్ట్స్ అనేవితో పాటుగా హిస్ట్రోసాల్ఫింజోగ్రామ్ రిపోర్టు, అవసరం పడితే లాప్రోస్కోపీ, ఫాలిక్యులర్ స్టడీ ఇవన్నీ కూడా స్త్రీలలో సంతానలేమి సమస్యలు నిర్ధారించడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకసారి సంతానలేమి సమస్య ఈ కారణం వల్ల వచ్చింది అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత నెగ్లెక్ట్ చేసుకోకుండా ట్రీట్మెంట్ అనేటటువంటిది స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి. జనరల్ గా చూసుకున్నట్లయితే అసిస్టివ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటాం. అంటే డాక్టర్ల పర్యవేక్షణలో సంతానపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏ విధంగా దేని వల్ల వచ్చాయి, అంటే సంతానలేమి ఏర్పడడానికి గల కారణం ఏంటి, స్త్రీలలో ఉందా లేక పురుషుల్లో ఉందా అనేది ముందుగా ఐడెంటిఫై చేసుకోవడం. ఇద్దరిలో ఉన్నట్లయితే ఇద్దరి పరంగా మెడిసిన్స్ వాడుకోవడము, మెడిసిన్స్ వాడుకుంటూ సంతానం కోసం ప్రయత్నించడాన్నే మనం అసిస్టివ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అంటాం. హోమియోపతి రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే ఇది నాన్ ఇన్వాజివ్ మెథడ్స్ లో ఉంటుంది. సర్జికల్ అనేటటువంటిది ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ కాకుండా అసలు ప్రైమరీగా మోస్ట్ ఆఫ్ ద సంతానలేమి కారణాలు రావడానికి గల రీజన్స్ చూసుకున్నట్లయితే ఎక్కువగా హార్మోన్ రిలేటెడ్ గా ఉండేటటువంటి ఇష్యూస్ ఇలాంటివే ఉంటూ ఉంటాయి. కాబట్టి హార్మోన్ల అసమతుల్యతను రెక్టిఫై చేస్తూ స్త్రీలలో అయితే అండాశయాల పనితీరును మెరుగుపరిచి అండం యొక్క పరిమాణం పెరిగేటట్లుగా చూసుకుంటూ, దీంతో పాటు యూటరస్ లో ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే అవి క్లియర్ అయ్యే విధంగా,
పురుషుల్లో అయితే శుక్రకణాల సంఖ్య పెరుగుతూ వాటి కదలికలు పెరిగి నార్మల్ గా ఫర్టిలిటీ అనేటువంటి ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యేటటువంటి విధంగా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ పూర్తి పరిష్కారం దిశగా హోమియోపతిలో అందుబాటులో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.